నోరిప్పితే అబద్ధం. ఒక అవినీతి పేపరు, ఒక అవినీతి టీవీ ఉందని ఈ దేశంలో 140 కోట్ల మంది అవునన్నా ఆ పేపర్లో కాదనే రాస్తారు. అందరూ ఇది మంచన్నా ఆ పేపర్లో ఇది చెడ్డనే రాస్తారు. 124 స్థానాలతో ఎన్డీఏని గెలిపించి 11 స్థానాలకు పరిమితం చేస్తే కనీసం మనిషిలో మార్పు వస్తుందనుకున్నాను. కనీసం వాస్తవాలు ప్రజలకి చెప్పి మళ్ళీ ప్రజల అభిమానాన్ని పొందుతాడేమని నేను ఆశపడ్డాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ మనిషి మారడు. అబద్ధాలు 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 తప్ప వాస్తవాలు చెప్పినటువంటి దాఖలాలు లేవు. అందుకే ఎన్డీఏ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక్కసారి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. 2014 రాష్ట్రం విడిపోయింది. అప్పుడే ఈ రాష్ట్రం ఏర్పడింది. మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నారు.